నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ రోజు ఉదయం తెలుగుదేశం పార్టీ నాయకులు పలమనేరు పోలీస్ స్టేషన్ మరియు ఆర్డీఓ కార్యాలయం నందు వాలంటీర్లపై వైకాపా నాయకులు చేస్తున్న ఒత్తిడిపై ఫిర్యాదు చేశారు. గ్రామాల అభివృద్ధి తన బాధ్యతని, ఎన్నికలలో తనను ఆదరించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి దిశలో తీసుకెళ్తానని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. వీకోట మండలం ముదరంతోటి పంచాయతీకి సంబంధించిన 2వ రోజు ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేగౌడ సతీమణి పావని గౌడ నిర్వహించారు. ఈ రోజు ఉదయం తెలుగుదేశం పార్టీ నాయకులు పలమనేరు పోలీస్ స్టేషన్ మరియు ఆర్టీఓ కార్యాలయం నందు వాలంటీర్లపై వైకాపా నాయకులు చేస్తున్న ఒత్తిడిపై ఫిర్యాదు చేయనున్నారు. కొంచెం వెనక్కి పో, కొంచెం నడు మేడం తిప్పు నిదాన్ని మళ్ళీ ఓకే మా నేను బండి అక్కడి నుంచి వస్తూ ఉంటాను కదా. వాలంటీర్ మీటింగ్ సార్ కల్లాపూర్లో ఎస్కేఎస్ జాబర్ వాళ్ళ వచ్చింది. వాలంటీర్స్ని పిలిపించి వాళ్ళతో మాట్లాడి మీరు రాజీనామా చేయండి, రాజీనామా చేసి మాతో మీరు వర్క్ చేయండి అనేసి మనం బలవంతంగా రాజీనామా చేపిస్తున్నాం సార్. ప్రతి వార్డులో కౌన్సిలర్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన ఆ ఏరియాకి సంబంధించిన వాలంటీర్ ఎంపీలను మీరు రాజీనామాకి బలవంతంగా వాళ్ళ మీద రాజీనామా చేస్తున్నారు. వీళ్ళు మళ్ళీ ఎక్కడైనా కానీ ఎలక్షన్లో పాల్గొన్నా కూడా వీళ్ళని క్రిమినల్ కేసులో పెట్టే పైన ఉంది సార్. ముందు పైన ఆడుస్తున్నాయి సార్, వాళ్ళ జీవితాలతో ఆడుతున్నారు. జాఫర్ వాళ్ళ ఇంట్లో కన్వీనర్ ఎస్కేఎస్ జాఫరు, అట్లనే మార్కెట్ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి, తర్వాత మున్సిపల్ చైర్మన్ వాళ్ళ భర్త సుధాకర్ వీళ్ళందరూ మీటింగ్ పెట్టి ప్రతి సచివాలయం పరిధిలో అప్పుడున్న కౌన్సిలర్ వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టి వాళ్ళని భయపెట్టి వాలంటీర్స్ని మీరు కానీ చేయకపోతే ఇప్పుడే తీయేస్తాను మిమ్మల్ని భయపెట్టించి ప్రలోభాలు గురి చేస్తూ మీటింగ్స్ పెట్టినారు సార్. ఏమని కనుక్కుండకపోతే ఆయన నడుము కనుక్కోవచ్చు పోలీసుల సమక్షంలో వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర ఎంత పెద్ద కర్ర తీసుకొని మాట్లాడు నిన్న వాలంటీర్లంతా పలమనేరులో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు, ఆ పార్టీ అధ్యక్షులు, అదే కాకుండా మార్కెట్ కమిటీ అధ్యక్షులు, ఇక్కడ చైర్పర్సన్ భర్త మండీశ్వర గారు, హేమంత్ కుమార్ రెడ్డి, ఎస్కే జాఫర్ వీళ్ళంతా కూడా వీళ్ళింట్లో పిలిపించేసి, ఇది జాఫర్ ఇల్లు అనమాట, వాలంటీర్లంతా పిలిపించేసి లక్ష్మీనగర్ కాలనీలో బోయిలర్ బ్యాక్ సైడ్ వాళ్ళ ఇంట్లో అందరిని పిలిపించేసి వాళ్ళపైన ఒత్తిడి తెచ్చి మీరు మూకుమ్మడిగా రాజీనామా చేయండి, మీరు రాజీనామా చేసినారంటే మళ్ళీ మీకు వైఎస్ఆర్ పార్టీకి పనిచేయాలా, మీరు మా ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మీకు అని చెప్పేసి వాళ్ళు బలవంతంగా చేసి నన్నంతా చేసినారు. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. అయ్యా వాలంటీర్లారా, అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా, మీరు ఒకసారి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే మాయ మాటలకు మోసపోకండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈ 5 సంవత్సరాలు మీరు వాలంటీర్లుగా ఉద్యోగం చేసి జీతం తీసుకున్నారు. మీరు ఈ 5 ఏళ్ళు ఈ ప్రభుత్వంలో ఉద్యోగ పనిచేసిన దానికి ఆ జీతమే మీకు సాక్ష్యం. రేపు మీరు రాజీనామా చేసి బయటకు వస్తే
చంద్రబాబు నాయుడు ఇచ్చే 10,000 రూపాయలు కాదు కదా, మీకు వేరే ఉద్యోగం కూడా రాదు. ఎందుకంటున్నట్టు ఈ మాట, మీరందరూ బాగుండాలా, అందరూ బాగుపడాలా, అందరూ మీరు కూడా మళ్ళీ ఉద్యోగస్తులు పని చేయాలని ఉద్దేశంతో అంటున్నాను. నిన్న మా 1వ వార్డు కౌన్సిలర్ వాళ్ళ ఇంట్లో ఆ 1వ వార్డు 2వ వార్డుకి 18 మంది వాలంటీర్లు ఉంటే 16 మందికి పిలిచి నువ్వు సంతకాలు పెట్టేసిన మాట వాస్తవం కాదా? మీరందరూ కూడా వాళ్లకు భయపడో, వాళ్ళకు బెదిరో మీరు సంతకాలు పెడితే వాళ్ళు మీకు చెప్తారు, ఈ సంతకాలు మేము చూపేము, మేము పెట్టుకుంటాము, మా ఎమ్మెల్యే గారికి చెప్తాము, మళ్ళీ మేము తీసుకుంటాము, మళ్ళీ మీ ఉద్యోగాలు ఉంటాయనేసి. అది తెచ్చి వాళ్ళు మున్సిపల్ ఆఫీస్లో ఇస్తే మున్సిపల్ అధికారి గారు దానికి ఆమోదిస్తారు, ఆ పేపర్ మాకు కూడా వస్తుంది, మీరు ఉద్యోగాలు పోతాయి. మీరు వాళ్ళ మాటలు నమ్మొద్దండి. మీకు అలాగెవరన్నా భయపెట్టిస్తే మాకు కూడా చెప్పండి, మేము మీకు ధైర్యంగా మీకు తోడు ఉంటాం, మీతో పాటు ఉంటాం. మీరు బయటకు రండి, మీరు ప్రెస్కి ఇవ్వండి, మీరు కమిషనర్ గారు మాట్లాడండి. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీ బతుకు, మీ కష్టము, మీ నష్టము మీరు ఎందుకు భయపడతారు? భయపడాల్సిన అవసరం ఏంది? మీ కౌన్సిలర్ జీతాలు ఇస్తున్నారా? ప్రభుత్వం జీతాలు ఇస్తూ ఉంది. ప్రభుత్వాన్ని భయపడాలి కానీ వీళ్ళకి ఎందుకు మాట్లాడేది? 2 రోజులు ఇంటికి పోతారు వీళ్ళు 2 రోజులు ఇంటికి పోతారు. వాళ్ళకు మీరు ఎందుకు భయపడతారు? ఖచ్చితంగా ఏ ఒక్క వాలంటీర్ కూడా మీరు దయచేసి రాజీనామాలు చేయొద్దండి. మళ్ళీ మీ ఉద్యోగాలు మీకు ఉంటాయి. మీకు చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు మళ్ళీ మీకు జీతాలు ఇస్తారనేసి సవినంగా తెలుసుకుంటున్నాను. ఓకేనా? పలమనేరులో ఉన్నటువంటి 26 వార్డులకు సంబంధించినటువంటి వాలంటీర్లందరికీ కూడా నా నమస్కారాలు. అయ్యా, మీరందరూ చదువుకున్నారు, మామూలు చదువులు కాదు, డిగ్రీలు చేశారు. ఈ చదువులేని మూర్ఖులు మిమ్మల్ని భయపెట్టిస్తున్నారు ఈరోజు. ఏమంటే మీరు చదువుకున్న చదువుకి వీళ్ళు ఇచ్చే ఉద్యోగానికి వీళ్ళు ఇచ్చే జీతానికి సంబంధం లేదు. అయినా కానీ ఏదో మీరు టైంపాస్ చేస్తూ ఉన్నారు. మీకు అందరికి మా విజ్ఞప్తి ఏమంటే, మీరు చదువుకున్నారు, మీరు 5,000 కానీ 10,000 కానీ ఎంత జీతమైనా కానీ ప్రభుత్వం నుంచి తీసుకుంటూ ఉన్నారు అనే విషయం మీకు తెలుసు. మీకు కూడా ఎలాగైతే ప్రభుత్వ ఉద్యోగాలకి ఎలక్షన్ కోడ్ వర్తిస్తుందో మీకు కూడా వర్తిస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రస్తుతానికి 2 నెలలు మీరు పెన్షన్లు ఇవ్వద్దని మాత్రమే చెప్పారు. దాన్ని వీళ్ళు మబ్బి పెట్టి మసికాయ పూసి మిమ్మల్ని భయపెట్టించి మీదే రాజీనామాలు చేస్తూ ఉన్నారు. దయచేసి చేయొద్దండి. ఒకవేళ మీరు రాజీనామాలు చేసినా అది ఆమోదించకూడదు అని కోర్టు మౌలిక ఆదేశాలు జారీ చేయటం అయింది. దాని గురించి కేసు జరుగుతూ ఉంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు రాజీనామాలు చేసిన ఇక్కడ ఆమోదించరు, అది వాస్తవం కూడా. కాబట్టి మీరు అందరూ ధైర్యంగా ఉండండి. కాకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ కోడ్ మీకు కూడా వర్తిస్తుంది. వీళ్ళు మాటలు విని మీరు ఎలక్షన్లో పాల్గొంటే ఇబ్బందులు పాలవుతారు. ఆ విషయం మీరు క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలనేసి ఈ సందర్భంగా కోరుతున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. కేవలం వాలంటీర్ని మభ్యపెట్టి భయపెట్టిస్తున్నారు తప్పిస్తే ఎలక్షన్ కోడ్లో ఏముందో రూలు, రాజ్యాంగంలో ఏముందో దాని ప్రకారమే జరుగుతుంది. కాబట్టి వాలంటీర్లకు మరొకసారి తెలుగుదేశం పార్టీ మా విజ్ఞప్తి, మీరు రాజీనామా చేయొద్దండి. ఒకవేళ చేసినా మీరు ఎలక్షన్లో పాల్గొంటే దానివల్ల ఏం నష్టం ఏం లాభం అనేది మీకు తెలుసు. కాబట్టి ఆలోచన చేయవలసిందిగా విఘ్నులైన చదువుకున్న వారిగా మీకు తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై అమరన్న. పలమనేరు పట్టణ రాష్ట్ర వాలంటీర్లకు ఒక చిన్న విజ్ఞప్తి. ఈరోజు ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి వాలంటీర్లుగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదే వాలంటరీ వ్యవస్థను కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగిస్తామనేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇది మీకు ఈ ప్రభుత్వం ఇచ్చేది 5,000 రూపాయల జీతం అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే 10,000 రూపాయల జీతం ఇస్తుంది. ఈరోజు మీ దగ్గర వాళ్ళు రాజీనామా చేపించి తర్వాత వాళ్ళ కార్యకర్తగా మిమ్మల్ని వాడుకుంటారు. ఒకవేళ మీరు రాజీనామా చేస్తారనుకోండి, మీరు అట్లే కంటిన్యూ అయితే మేము మీకు అట్లే కంటిన్యూ చేస్తాం. మీరు రాజీనామా చేసి వాళ్ళ కార్యకర్తగా పనిచేస్తే రేపు మా గవర్నమెంట్ వస్తే మీకెందుకు మేము అవకాశం ఇస్తాము? మీ ప్లేస్లో ఆటోమేటిక్గా వేరే వాటిని పెడతాం కదా. కాబట్టి దయచేసి మిమ్మల్ని మీ యొక్క ఉద్యోగానికి వాళ్ళు పూర్తిగా అన్యాయం చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు.
దయచేసి ఆలోచించండి. దయచేసి మీరు రాజీనామా చేయొద్దండి. చేసి వాళ్ళకు కార్యకర్తగా పనిచేస్తే మళ్ళీ మిమ్మల్ని ఎట్లా ఉద్యోగం ఇస్తారు? మళ్ళీ మీకు కరెక్ట్గా మీరు ఆలోచించండి. అవునా కాదా? దయచేసి వాలంటీర్లు ఈ విషయాన్ని గమనించాలి. తప్పకుండా మీరు ఈ విషయాన్ని గమనించి ఎవరుగా రాజీనామా ఇవ్వద్దనేసి మీ యొక్క భవిష్యత్తుకు మీరే బాట కాబట్టి మీ కాళ్ళ మీద మీరే నిలబడాలంటే దయచేసి రాజీనామా చేయొద్దని అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజీనామాలు చేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి అని చెప్పి వాళ్ళు బలవంతంగా ఒత్తిడి చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న ఓఎల్ఎల్ స్కూల్ వెనక సైడు, అది లక్ష్మీనగర్ కాలనీ, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎస్కేఎస్ జాఫర్ గారు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు హేమంత్ కుమార్ రెడ్డి గారు, పలమనేరు మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి గారు భర్త సుధాకర్ గారు, వీళ్ళంతా కూడా అక్కడ ఎస్కేఎస్ జాఫర్ గారి ఇంట్లో ఈ వాలంటీర్లంతా అక్రమంగా నిర్బంధించి, మీరు ఒకసారి క్లియర్గా చూడండి, వాళ్ళ లోపలేసి బీగం కూడా వేసినారు. అక్కడ వాలంటీర్లు పెట్టిన ఫోటోనే ఇది ఎస్కే జాఫర్ ఇల్లు లోపల పెట్టి ఇక్కడ బీగం కూడా వేసినారు. బాగా క్లియర్గా చూడండి. వేసి బెదిరించి ఖచ్చితంగా మేము మీకు ఉద్యోగాలు ఇచ్చింది, మళ్ళీ మీరు రాజీనామా చేయండి, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి అని వాళ్ళని మూకుమ్మడిగా రాజీనామాలు చేయమని బలవంత ఒత్తిళ్లు, దౌర్జన్యాలు, బెదిరింపులకి పాల్పడినారు. ఇందులో భాగంగానే దానికి సంబంధించిన పలమనేరు పట్టణ తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షులు శ్రీధర్ గారు, జిల్లా యువత కార్యదర్శి మదన్ మోహన్ గారు అక్కడికి వెళ్ళి ఇదేమని ప్రశ్నించడానికి వెళితే అక్కడ వైఎస్ఆర్సీపీ గూండాలు, రౌడీలు, సైకోలు మా కార్యకర్తలపై దాడి చేయడం రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, ఆర్ఓ గారికి కావచ్చును, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు కావచ్చు, మేమంతా కూడా ఈరోజు అర్జీ రూపంలో మా కంప్లైంట్లు అంతా ఇచ్చినాము. దయచేసి పలమనేరు పట్టణ ప్రజానికం మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ వాలంటీర్ల వ్యవస్థని వాళ్ళు దుర్వినియోగం చేసినారు. పాపం పీజీలు చదువుకొని, డిగ్రీలు చదువుకొని, పెద్ద పెద్ద చదువులు చదువుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకపోగా వాళ్ళు పాపం ఏదో అంత సహాయం ఉందని చెప్పి ఒక 5,000 రూపాయలకు వాళ్ళు నెలంతా ఉద్యోగం చేసి ఊడిగం చేసినారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా వాళ్ళు ఈరోజు అభద్రతా భావనకు లోనవుతున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ప్రజాప్రభుత్వం కంపల్సరీ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అందులో భాగంగానే మా కూటమి ఈరోజు ఒక మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మీరు ఇంత చదువుకున్న వాళ్ళు వాలంటీర్లు ఎవ్వరూ రాజీనామాలు చేయొద్దండి, మీకు ఉద్యోగ భరోసా కల్పిస్తాము, మీకు ఈ వేతనం వద్దు, మీకు ఖచ్చితంగా 10,000 రూపాయల వేతనంతో పాటు మీ సేవల్ని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇంకా నాణ్యత పెంపొందించి మీ ఉద్యోగాలకు భద్రత కల్పిస్తామని గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తే వీళ్ళు దిక్కు తోచకుండా వీళ్ళకు సైకోగా వ్యవహరిస్తూ ఈరోజు వాలంటీర్లు బెదిరింపు చేస్తున్నారు. వాలంటీర్లు దయచేసి అర్థం చేసుకోండి, ఎవరు రాజీనామా చేయొద్దండి, మీ ఉద్యోగ భద్రతకు బాధ్యత మాది, ఖచ్చితంగా చెప్తున్నాము. మీరు అది కాకుండా ఈ వైసీపీ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం మీరు రాజీనామా చేసి దాంట్లో కానీ పనిచేస్తే ఈరోజు హైకోర్టు ఆర్డర్ కూడా ఒక్కసారి గుర్తుంచుకోండి. మీకు మళ్ళీ ఈ ఉద్యోగంతోనే కాదు, ముందన్నడు మీకు ఏ ఉద్యోగాలు రావు. దీన్ని గుర్తించుకొని మీరు ఖచ్చితంగా ఎవరైతే అక్కడ మీకు ఒత్తిడి చేస్తారో అతనిపై కంప్లైంట్ ఇవ్వండి. ఆర్ఓ గారు ఉన్నారు, ఈరోజు మొత్తం ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, మీరు ఆ విధంగా వాళ్ళకి ఫిర్యాదు చేయండి. మీ ఉద్యోగాలకు మేము భద్రత కల్పిస్తాము, మీరు ఎవరు ఎటువంటి ప్రలోభాలకు లోన్ కావద్దండి. ఎవరైనా తెస్తే కూడా అక్కడ ఒత్తిడి తెస్తే చట్టపరంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటారు. కాబట్టి దీన్ని గుర్తించుకొని ఈ పలమనేరులో ప్రజానీకం కూడా గుర్తించుకోండి. ఇప్పుడు కూడా మీకు పింఛన్లు రాకుండా చేయాలని ఉన్నారు. ఖజానా ఖాళీ. ఈ రోజు కూడా హైకోర్టు మొటికాయలు వేసింది, ఖచ్చితంగా 1వ తేదీన పోయి శాశ్వత ఉద్యోగులు ఉంటారో వాళ్ళ ఇండ్ల కాడికి పోయి పింఛన్ ఇవ్వండి అని ఈ రోజు కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. వీళ్ళు ఎంతసేపు తెలుగుదేశం పార్టీ నెపం నెట్టేసి రాజకీయ లబ్ధి పొంది ఎన్నికల్లో ఏదో ఒక లాభపడాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా శాశ్వత ఉద్యోగులు అనేక మంది ఉన్నారు. ఒక వాలంటీర్ ఆంధ్రాలోనే, భారతదేశంలో అంతేం లేరే, వాళ్ళంతా కరెక్ట్గా పెన్షన్లు ఇస్తున్నారే. దాని అవ్వాతాతలకి, దివ్యాంగులకు మీరు 1వ తేదీన కరెక్ట్గా తీసుకొని పోయి ఆ పెన్షన్ ఇంటింటికాడికి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారి తరఫున మేమంతా కూడా ప్రతి ఒక్క పలమనేరు పట్టణానికంతా కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై ప్రేమ్ తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే మా 5వ వార్డులో వాలంటీర్ల ద్వారా ఒక మీటింగ్ జరిగింది, అది ఎక్కడంటే సచివాలయంలో కాదు, ఒక మున్సిపాలిటీ ఆఫీస్లో కాదు,
పట్టణ కన్వీనర్ అయిన ఎస్కేఎస్ జాఫర్ ఇంట్లో. అది సచివాలయమా, అది ఏమన్నా ఎంఆర్ఓ ఆఫీసా, మున్సిపాలిటీ ఆఫీసా? అతను చట్టానికి విరుద్ధంగా వాళ్ళ ఇంట్లో వచ్చి మీటింగ్ పెట్టి బలవంతంగా వాలంటీర్లని రాజీనామా చేయాలి, మీరు చేసి వైఎస్ఆర్సీపీకి పనిచేయాలి అనేసి వాళ్ళని ప్రలోభాలు పెట్టాడు. ఆ తర్వాత అక్కడున్న వాలంటీర్ నాకు ఫోన్ చేసి నా ఇట్లా చెప్తాడన్నా అంటే నేను అక్కడ సంఘటన స్థలానికి పోవడం జరిగింది. అక్కడ ఎస్కేఎస్ జాఫర్ అతని అనుచరులు నా మీద దుర్భాషలాడి దాడి చేయడం జరిగింది. అది వీడియోస్ ద్వారా కూడా మీరే చూశారు, చూడండి. అది అధికారులకు విన్నవించి కంప్లైంట్ ఇచ్చినాం. పెద్దపంచాని మండలం చామనేరు పంచాయతీ పరిధిలోని బండకుంట, గోడమాకలపల్లి, చామనేర్లలో ఇంటింటికి తెలుగుదేశం బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి శనివారం పర్యటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డితో పాటు మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మునుపెన్నడూ లేని విధంగా పంచాయతీలోని అన్ని గ్రామాల ప్రజలు వీరికి అపూర్వ స్వాగతం తెలియజేశారు. అమర్నాథ్ రెడ్డి నాయకత్వం, అమర్నాథ్ రెడ్డి నాయకత్వం, విజయభాస్కర్ రెడ్డి నాయకత్వం, విజయభాస్కర్ రెడ్డి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. రెడ్డి నాయకత్వం, రెడ్డి నాయకత్వం. మీరు స్పాట్లో లేరు కదా లేకపోయినా తెలుసుకోండి కదా. సైడ్ ఎన్నికండి రా. అమ్మయ్య ఏ గుర్తు మందే సైకిల్ గుర్తు, సైకిల్ కూర్చోాలి. ఇంకేడు వేరే గుర్తుకొద్దమ్మా. చిన్నగమ్మా, చిన్నగమ్మ నిలుచుకో, పక్కన నిలుచుకోవటం ఇట్లా చెప్పి 2 గుర్తులు సైకిల్ కాయాలని చెప్పు. గోలమాకల పల్లెలో మీరు గుర్తు చెప్తే వాళ్ళకి తెలియదా? మొన్న ఏమని ఏం చెప్పలేదు అన్న, నాకేం కొత్తగా ఏ పార్టీ కోటేద్దామా? సైకిల్ కి బాగా గుర్తుందా? మళ్ళా ఏమన్నా మారారు తల్లి. ఈ పంచాయతీలో నాకు పోతే మళ్ళీ నాకు ఇంత పోయే పని. శాశ్వతంగా ఏ ఎమ్మెల్యేనా వచ్చినా సహాయం చేసినాడా? ఏమి చెప్పే కొత్తగా వచ్చిన ఆయన ఎవరో ఒక ఆయన ఆ గుడికాడ 8 దినాల్లో వేపించాయన భాస్కర్ అన్న రోడ్డు చెప్పినా లేదా? వేసిండా? అంత గుర్తు పెట్టుకుంటే చాలు. ఏమే ఇది మళ్ళా మదనపల్లి కాడ ఊరు సార్ మదనపల్లి గుర్తేది భద్రం గుర్తుండదు. మళ్ళా భద్రంగా ఈ రోడ్డు నన్నే లేదా? 8 దినాలు చెప్పినా లేదా? 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు నాడు ఆయన పంపించేసి నువ్వేమీ చేయలేదంటే ఎట్లా చెప్పండి? మాటేనా? 2 ఓట్లు సైకిల్కే. మాజీ సర్పంచ్ భార్యనయ్యమ్మా, అవునా కదా? ఏమిటికెళ్ళి మన ఓటు మాటేనా? ఉండు కొన్ని ఆయన గెలిచి బండపంటకు రావాలి మినిస్టర్గా. మాట తప్పకూడదు. రామకృష్ణ దుడ్డిస్తాడు రెండోసారి. ముందుసారి హైయెస్ట్ మెజార్టీ మందే వచ్చింది, దాని పేరు వద్దు, వాళ్ళ కథ వద్దు. ఈసారి హైయెస్ట్ మెజార్టీ వస్తే మనం 1,00,000 రూపాయలు కొడతాం. అది నా బాధ.
లైన్ కు నిలబడుకోండి మొత్తం లైన్ కు నిలబడుకోవాలి కొంచెం వెనక్కి రండి బాస్ కొంచెం వెనక్కి జరుకో నదీం వీకోట మండలం ముదరందొడ్డి పంచాయతీలోని గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలుస్తూ గ్రామాలలో జరిగిన అభివృద్ధి చేసిన సంక్షేమాన్ని వివరిస్తూ ప్రచారాన్ని ముందుకు సాగించారు ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేగౌడ సతీమణి పావని గౌడ. ఇలాంటి జనరంజక పరిపాలన సంక్షేమం అందాలన్నా మన ప్రాంతాలు గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా మరలా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన భర్త ఎమ్మెల్యే వెంకటేగౌడని అఖండ మెజారిటీతో గెలిపించాలని, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రెడ్డెప్పన్నను కూడా ప్రజలు గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు వెంకటేగౌడ సతీమణి పావని గౌడ. మన బర్త్ డేట్ బాగా అవునా సరే తాత వెళ్ళేసి వస్తాను. जरूर से डालो दो डंबे ये गरीब देखो सुना है भाई ये भाई 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 అక్క మాట్లాడుతాను ఉన్నీలే చెయ్యి ఉన్నీలే పింఛని వస్తాను కదమ్మా మీ ఆయనకి వస్తుంది. ఈసారి మేనిఫెస్టో మీకు కూడా వస్తుంది. భర్త భార్య ఇద్దరికి వస్తుంది. మీరు సార్ ఓటేసి జగన్ గెలిపించుకుంటే మళ్ళీ పింఛన్ 5 సంవత్సరాలు ఉంది మళ్ళీ వచ్చే పెట్టిస్తాం. శాంక్షన్ వస్తుంది కదన్నా అందులో మీకు ఇల్లు చేసిస్తారు. నెక్స్ట్ విడతలో నాకు కూడా నాకు కూడా గుర్తించారు. మీరందరూ ఫ్యాన్ గుర్తు కోట్ చేసి ఇంకా 10 మందికి చెప్పాలి. तू तर बरं मी 2 वाटा जाणार दोघं పంతానం పెద్దగా ఉందా సరే जो क्या होगा यार हकला ఆడోళ్ళు అనుకుంటున్నారప్ప ఇంట్లో మేమంతా చేసుకునేది అనుకున్నారా? అత్తోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసిస్తారు. వాళ్ళు లేకపోతే మేమే కదా. ఓకేమ్మా ఓకేమ్మా థ్యాంక్ యూ చూసే కదమ్మా ఎవరు ఇస్తా ఉండేదా ఎవరు మా ఇస్తా ఉండేదా ఎవరు ఇస్తాడు వయసు పాంప్లెట్ వయసు పాంప్లెట్ ఏమా పాంప్లెట్ పాంప్లెట్ అంటే ఏంటక ఎమ్మెల్యే రెండు ఇచ్చిపెట్ట ఆయమ్మకే నమస్తే. ఈరోజు మిగిలి ఉన్న ముద్రందొడ్డి పంచాయతీలో 2 ఊర్లు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు నడిపేపల్లి మార్నింగ్ నడిపేపల్లి
ఇప్పుడు సుద్దుల కుప్పం ఫినిష్ చేసాము, ఇంకొక హాఫ్ అన్ అవర్లో ముగిచ్చేస్తాము. సో నిన్నటి నుంచి మార్నింగ్ నుంచి మాకు రెస్పాన్స్ చాలా బాగుంది. మేము గడప గడపకు వెళ్తున్నాము, అది ఆల్రెడీ 15 days నుంచి చేస్తున్నాము. సో చాలా బాగా మార్నింగ్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు చాలా బాగా రెస్పాండ్ ఉంది. అసలు సుద్దల కుప్పంలో ఈ ఊర్లలో ప్రతి గడపలో నన్ను ఒక బిడ్డలాగా ఆదరిస్తున్నారు. గడప గడపకు వెళ్తుంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు నాకు మంచి భరోసా ఇచ్చారు, మీరేం భయపడద్దండి, మంచి మెజారిటీ వస్తుంది, ఈసారి 1,00,000 పైన దాటుతుంది మెజారిటీ అని నాకు భరోసా ఇచ్చారు. అది కూడా నాకు మంచి చల్లని దీవెన అందించారు. అందరూ పెద్దవాళ్ళు, అక్కలు, అత్త వాళ్ళు, కొంతమంది అత్త వాళ్ళు వరుసగా అవుతారని చెప్పారు. వాళ్ళందరూ కూడా మంచి దీవెనలు అందించారు. అలానే మన జగనన్న పాదయాత్ర ఎందుకు చేశారంటే స్పెషల్గా ప్రజల్లో ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకున్నారు కాబట్టి ప్రజలకు ఏది నెసెసిటీగా ఉంటుందో అదే మన జగనన్న నెరవేర్చారు. అంటే రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా వెరీ నెసెసరీ కాబట్టి వీటినన్నీ మన జగనన్న మొత్తం అవి ఉన్న ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చారు. మన ఊళ్ళల్లో ఎలా ఉండింది, ఇప్పుడు ఎంత మార్పు వచ్చిందో అసలు మాకే చూస్తుంటే షాక్ అవుతుంది. చాలా చాలా సంతోషం అనిపించింది. మన జగనన్న పాదయాత్ర చాలా బాగా చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మనకి జరిగినటువంటి పాదయాత్రలో ఏ హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కటి నెరవేర్చారు. ప్రతి ఒక్కటి కూడా మన ఇంటికి చేరినాయి. అందుకే మన అందరూ ఇంత సుఖ సంతోషాలతో వెలజల్లుతున్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా టుడే మేనిఫెస్ట్ చేశారు, అది కూడా ప్రతి ఒక్కటి నెరవేరుస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ సుద్దల కుప్పంలో విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అక్క వాళ్ళకి, మాతో పాటు చిన్న పిల్లలకు కూడా థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ, పెద్దవాళ్ళకి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఈ సభాముఖంగా వాళ్ళ దగ్గర థ్యాంక్ యూ చెప్తూ జై జగన్, థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ తెలియజేస్తాను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి శివశంకర్ మరియు ఎంపీ జగపతి ప్రెస్ మీట్ నిర్వహించారు.